వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కామర్స్ అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఈ వీడియోలో ఎగ్జాంపుల్స్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ నేను బ్రీఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ వాటికి ఏ రూల్స్ అనేవి అప్లై అవుతుందో చెప్తున్నాను. సో మనకి రూల్స్ అనేవి 3 రూల్స్ ఉన్నాయి, గోల్డెన్ రూల్స్. నేను అంతకుముందు వీడియోలో ఆ గోల్డెన్ రూల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ రూల్స్ కనుక మీరు చూడకపోతే ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ముందు ఆ వీడియో చూసాక ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఆ రూల్స్ అనేవి ఎలా జర్నల్ ఎంట్రీస్కి అప్లై అయ్యిద్ది, డెబిట్కి ఏ రూల్ అప్లై అయ్యిద్ది, క్రెడిట్కి ఏ రూల్ అప్లై అయ్యిద్ది, అసలు ఎలా అప్లై అయ్యిద్ది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను క్లారిటీగా. అండ్ మా ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అప్డేట్ వచ్చేస్తుంది. మనకి 3 రూల్స్ ఉన్నాయి. ఆ 3 రూల్స్ ఏంటి? ఫస్ట్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. ఈ 3 రూల్స్ అనేవి మనం గోల్డెన్ రూల్స్ అని పిలుస్తాము. అండ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసేద్దాం. స్టార్టెడ్ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ 1 lakh. 1 lakhతో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఇది ట్రాన్సాక్షన్. సో ఈ ట్రాన్సాక్షన్ నుంచి జర్నల్ ఎంట్రీ అనేది ఎలా రాస్తాం? సో జర్నల్ ఎంట్రీ అనేది క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ 1 lakh రాస్తాం. సో నరేషన్ వచ్చేటప్పటికి బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్, బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ అని రాసి వదిలేయచ్చు. సో నరేషన్ అది సింపుల్గా ఏదైతే మనకి ట్రాన్సాక్షన్లో ఇచ్చారో అదే రాసుకుంటాం మనం. సో ఇన్ దీస్ 2 అంటే ఏంటి? ఇన్ దిస్ జర్నల్ ఎంట్రీ వీ హ్యావ్ ద 2 హెడ్స్ అనమాట, డెబిట్ 1, క్రెడిట్ 1. ఈ 2 హెడ్స్ని అంటే హెడ్స్ ఆఫ్ అకౌంట్ అనమాట. ఈ డెబిట్ని క్రెడిట్ని అసలు డెబిట్ ఏ రూల్ కింద అప్లై అయ్యిద్ది, క్రెడిట్ ఏ రూల్ కింద అప్లై అయ్యిద్దో చూద్దాం. సో ఈ 2 ఏంటంటే 2 హెడ్స్ ఆఫ్ ద అకౌంట్ అనమాట, ఇన్వాల్వింగ్ ఇన్ ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్లో ఈ 2 అనేవి ఇన్వాల్వ్ అయినాయి. ఫస్ట్ వన్ వచ్చి క్యాష్ అకౌంట్, సెకండ్ వన్ వచ్చి క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అనేది దేంట్లో ఇన్వాల్వ్ అయినాయి? హెడ్స్ ఆఫ్ అకౌంట్. సో హెడ్స్ ఆఫ్ అకౌంట్లో ఇన్వాల్వ్ అయినాయి అన్నమాట ఈ ట్రాన్సాక్షన్ ప్రకారం. సో నెక్స్ట్ వన్ వచ్చి క్యాష్ వచ్చేటప్పటికి డెబిట్లో రాసుకున్నాం, క్యాపిటల్ వచ్చేటప్పటికి క్రెడిట్లో రాసుకున్నాం. ఎందుకు అలా రాసుకున్నాం? రూల్స్ చూస్తే మనకి ఎందుకు అలా రాసుకున్నామో అర్థమైంది. సో క్యాష్ అకౌంట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్, క్యాష్ అనేది రియల్ అకౌంట్ కిందే వచ్చింది ఎప్పుడు. సో నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అంటే నేమ్స్, సో అలాంటివి వస్తాయి. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రియల్ అకౌంట్, రియల్ అకౌంట్ ప్రకారం రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ ఏమొచ్చింది మనకి ఇక్కడ? క్యాష్ కదా, క్యాష్ అనేది మనకి రియల్ అకౌంట్ కింద వచ్చింది. అంటే ఏంటి? క్యాష్ అనేది డెబిట్లో ఉంది. క్యాష్ అకౌంట్ వుడ్ బి డెబిటెడ్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ అయ్యింది కాబట్టి ఇక్కడ రియల్ అకౌంట్లో చూసుకుంటే మనకి ఏంటి? రియల్ అకౌంట్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో ఇదేంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అప్లై అయినట్టే కదా రియల్ అకౌంట్ కింద. సో ఇది కరెక్టే అనమాట. రియల్ అకౌంట్ కింద అప్లై అయింది, ఇంక్రీజ్ ఇన్ క్యాష్ అనమాట. క్యాష్ అనేది ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ వన్, యాజ్ పర్ ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ కింద డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. సో పర్సనల్ అకౌంట్ ఒక రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అనమాట. క్యాపిటల్ అకౌంట్ వుడ్ బి క్రెడిటెడ్, క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అయింది. సో ఏంటంటే క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ అయింది అంటే ఏంటి? క్యాష్ అనేది బిజినెస్కి ఇచ్చినట్టే కదా. సో ఇక్కడ ఏంటి? క్రెడిట్ ద గివర్. సో ఇచ్చారు కాబట్టి మనం క్యాపిటల్ అని చెప్పి క్రెడిట్లో రాసుకున్నాం అనమాట. సో డిక్రీజ్ ఇన్ క్యాష్, సో డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ అనమాట. సో క్యాపిటల్ అనేది ఎందుకు క్రెడిట్లో రాసుకున్నాం, ఎందుకు ఇది
పర్సనల్ అకౌంట్ కింద వచ్చింది అనేది తెలిసిందా. పర్సనల్ అకౌంట్ కింద ఎందుకు వచ్చింది అంటే ఈ సమ్ నేమ్ అనమాట. ఎవరో తీసుకెళ్ళి ఇచ్చారు కదా, వాళ్ళొక నేమ్ ఉంటుంది కదా, వీళ్ళు అంటే ఏ క్యాపిటల్ అకౌంట్, బి క్యాపిటల్ అకౌంట్, సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ అనేది పర్సనల్ కింద వచ్చింది, పర్సనల్ అకౌంట్ కింద. సో మనం ఈ క్యాపిటల్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్ కింద వచ్చింది. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, సెకండ్ ఎగ్జాంపుల్. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ మిస్టర్ శ్యామ్ ఫర్ క్యాష్ ₹50,000. అండ్ ఇలా అయినా ఇవ్వచ్చు, లేదా క్యాష్ పర్చేస్డ్ ₹50,000 ఇలా అయినా అడగొచ్చు ట్రాన్సాక్షన్ అనేది. సో ఈ రెండు ట్రాన్సాక్షన్లో ఏది ఇచ్చినా మనం ఒకే జర్నల్ ఎంట్రీ అనేది రాస్తాము. ఏం రాస్తాము? పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాస్తాము. 50,000. సో దీనికి ఒక నరేషన్ వచ్చేటప్పటికి బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ బై క్యాష్. సో ఈ 2 హెడ్స్ అంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్లో ఏ 2 హెడ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? గూడ్స్ అకౌంట్. సో పర్చేజ్ అంటే మనం ఏ ఒక్క గూడ్స్ అనేవి కొంటేనే మనం పర్చేజ్ అని రాస్తాం. ఎందుకంటే అక్కడ పర్టికులర్గా మిషనరీ అని ఇవ్వలేదు, ఫర్నిచర్ అని ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు కాబట్టి అక్కడ గూడ్స్ అని ఇచ్చారు కాబట్టి మనం అసలు ఏమి ఇవ్వకపోయినా కూడా మనం గూడ్స్ అనే రాసుకుంటాం. సో గూడ్స్ అకౌంట్ ఆర్ పర్చేజ్ అకౌంట్ అనమాట. నెక్స్ట్ వన్, క్యాష్ అకౌంట్. ఈ రెండు ఈ యొక్క ట్రాన్సాక్షన్లో హెడ్స్ అనమాట, హెడ్స్ ఆఫ్ అకౌంట్ అనమాట. యాజ్ బోత్ ద అకౌంట్స్ ఆర్ రియల్ అకౌంట్స్. సో ఈ రెండు ఒక్క హెడ్స్ అనేవి ఏంటి? రియల్ అకౌంట్ కిందే వస్తాయి అన్నమాట. అవి ఎలా వస్తాయి? యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఒక రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏం వెళ్ళిపోతుంది అని. సో గూడ్స్ అకౌంట్ ఆర్ పర్చేజ్ అకౌంట్ వుడ్ బి డెబిటెడ్. సో ఇది డెబిట్ అయింది. ఎందుకు? మనం పర్చేస్ చేసామంటే మన దగ్గర ఎసెట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యిద్ది. సో పర్చేస్ చేసామంటే ఎసెట్స్ ఇంక్రీజ్ అయ్యిద్ది. ఈ రూల్ ప్రకారం ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. మనకి ఏమొచ్చినాయి? ఎసెట్స్ అనేవి వచ్చినాయి. అంటే గూడ్స్ అంటే ఎసెట్స్. సో ఎసెట్స్ అనేవి వచ్చినాయి కాబట్టి ఈ రూల్ అనేది అప్లై అయింది. నెక్స్ట్ వన్ ఏంటి? క్యాష్ వుడ్ బి క్రెడిటెడ్. క్యాష్ ఎందుకు క్రెడిట్ అయింది? మనం పర్చేస్ చేస్తే మన అమౌంట్ అనేది వాళ్ళకి పే చేసి మనం పర్చేస్ చేస్తాం. సో క్యాష్ అనేది మన దగ్గర నుంచి డిక్రీజ్ అయ్యిద్ది. డిక్రీజ్ అయిందంటే ఈ రూల్ ప్రకారం ఏంటి? క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్రెడిట్ ఏం వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి? క్యాష్ అనేది వెళ్ళిపోయింది. క్యాష్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి మనం ఇక్కడ క్యాష్ అనేది క్రెడిట్లో రాసుకున్నాం. సో ఈ రూల్ ప్రకారం అప్లై కరెక్ట్గా అయింది. థర్డ్ ట్రాన్సాక్షన్కి వచ్చేస్తే థర్డ్ ట్రాన్సాక్షన్ ఏంటి? క్రెడిట్ బేస్ అనమాట. పర్చేజ్లో క్రెడిట్ బేస్. పర్చేస్డ్ గూడ్స్ ఆఫ్ ₹50,000 ఫ్రమ్ మిస్టర్ సోమిట్ ఆన్ క్రెడిట్. అంటే తన దగ్గర నుంచి మనం క్రెడిట్ బేస్లో పర్చేజ్ అనేది చేసుకున్నాం. ఈ ఎంట్రీ ఎలా రాస్తారు? పర్చేజ్ అకౌంట్ డేటా టు మిస్టర్ సోమిట్ అకౌంట్. సో బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ అని రాస్తాము. నరేషన్. దీంట్లో 2 హెడ్స్ అంటే ఏంటి? 2 హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ ట్రాన్సాక్షన్లో? పర్చేజ్ అకౌంట్ ఒకటి, మిస్టర్ సోమిట్ అకౌంట్ ఒకటి. సో ఇది క్రెడిట్ బేస్ కాబట్టి నేమ్ అనేది వస్తుంది. సో పర్చేజ్ అకౌంట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ కింద ఉంటుంది. రియల్ అకౌంట్ రూల్ అనేది అప్లై అయ్యిద్ది. నెక్స్ట్ మిస్టర్ సోమిట్ అకౌంట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. పర్సనల్ రూల్ అనేది అప్లై అయ్యిద్ది. నెక్స్ట్ వన్, యాజ్ పర్ ద రూల్ ఆఫ్ ద రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో మనకి డెబిట్ ఏమొచ్చింది? గూడ్స్ అనేవి వచ్చినాయి. అంటే పర్చేజ్ అనేది చేసుకున్నాం. పర్చేజ్ అకౌంట్ వుడ్ బి ద డెబిట్. సో ఇంక్రీజింగ్ ఇన్ ఎసెట్స్. సో మనం పర్చేస్ చేసుకున్నాం కాబట్టి మన ఎసెట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. సో ఈ రూల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, అప్లై అయిపోయింది. సో యాజ్ పర్ ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ కింద తీసుకుంటే మనం ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. క్రెడిట్ ఎవరు? మనకి ఎవరు గూడ్స్ ఇచ్చారు అప్పుకి? క్రెడిట్ బేస్ మీద సోమిట్. సో మిస్టర్ సోమిట్ అకౌంట్ వుడ్ బి క్రెడిటెడ్. సో డిక్రీజింగ్ ఇన్ క్యాష్. సో తన మనకి గూడ్స్ అనేది అమ్మారనమాట. సో ఇదేంటి? క్రెడిట్ ద గివర్ ఇచ్చారు. సో క్రెడిట్. ఇది కూడా రూల్ అప్లై అయిపోయింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్.
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి రిటర్న్ అనమాట. పర్చేస్ రిటర్న్ అయితే ఎలా రాస్తామనేది. గూడ్స్ ఆఫ్ ₹1000 రిటర్న్డ్ టు మిస్టర్ తరుణ్. సో తరుణ్కి మనం గూడ్స్ అనే రిటర్న్ ఇచ్చేసాం. ఎంత అమౌంట్? 1000 అమౌంట్. ఆ ట్రాన్సాక్షన్ ఎలా వస్తుంది? మిస్టర్ తరుణ్ అకౌంట్ డేటా టు పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ అనమాట. బీయింగ్ గూడ్స్ రిటర్న్ టు మిస్టర్ తరుణ్ అనమాట. In this transaction or in this entry, what are the two heads of accounts involved? ఏం టూ హెడ్స్ ఇన్వాల్వ్ అయినాయి ఈ ట్రాన్సాక్షన్లో? ఈ యొక్క ట్రాన్సాక్షన్లో ఏ టూ హెడ్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయి? మిస్టర్ తరుణ్ అకౌంట్ అండ్ పర్చేజ్ రిటర్న్. సో ఏంటి? మిస్టర్ తరుణ్ అకౌంట్ ఏంటి? సప్లయర్ అనమాట తిన. సో పర్చేజ్ రిటర్న్ ఆర్ రిటర్న్ అవుట్వర్డ్స్ అకౌంట్. రిటర్న్ అవుట్వర్డ్స్ అన్నా పర్చేజ్ రిటర్న్స్ అన్నా ఒకటే. నేను యాక్చువల్గా చెప్పాల్సిన ఫామ్ ఇది కాదు. సో ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ చూసి వాట్ ఆర్ ద హెడ్స్ అనేవి చెప్పాలి. ఏ హెడ్స్ అనేవి ఫామ్ అయిందో చెప్పాలి. నేను ఎందుకు ఇలా మీకు జర్నల్ ఎంట్రీ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఈ జర్నల్ ఎంట్రీ వేస్తే అంటే ఈ ట్రాన్సాక్షన్ బట్టి ఈ జర్నల్ ఎంట్రీ వేస్తే మీకు ఈజీగా అర్థమైద్ది కన్వే చేసుకోవడానికి. సో అప్పుడు నేను ట్రాన్సాక్షన్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీకు ఏమైద్ది? ఈ రెండు అర్థమైపోద్ది. ఏమేమి హెడ్స్ వచ్చినాయి అంటే ఒక తరుణ్, నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్, ఈ రెండు ఈజీగా అర్థమైపోద్ది. సో మీరు ఇలా ట్రాన్సాక్షన్ ఒకటే చూసి ఏమేమి ఫామ్ అయినాయి అంటే చెప్పడం చాలా కష్టం అనమాట. సో ఇందుకునే ఎంట్రీ అనేది ఇలా ఫామ్ అంటే జర్నల్ ఎంట్రీ అనేది రాశాను అనమాట. సో ఇప్పుడు ఏంటి? మిస్టర్ తరుణ్ అకౌంట్ పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ అనమాట. సో మిస్టర్ తరుణ్ అకౌంట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ కింద వచ్చింది మిస్టర్ తరుణ్ అకౌంట్ అనేది. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ కింద వచ్చింది. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. సో పర్సనల్ అకౌంట్ కింద మనకి ఏమి అప్లై అయింది? తరుణ్ అనేది అప్లై అయిందనమాట పర్సనల్ అకౌంట్ కింద. సో డెబిట్ ద రిసీవర్. సో తరుణ్కే కదా మనం పర్చేస్ చేసి రిటర్న్ అనేది ఇచ్చేస్తున్నాం. సో ఈ రూల్ అనేది అప్లై కరెక్టే కదా. ఏంటి? మిస్టర్ తరుణ్ అకౌంట్ వుడ్ బి డెబిటెడ్ అనమాట. డిక్రీజెస్ ద సప్లయర్స్ డ్యూస్. సో మనం ఏంటంటే వాళ్ళకి రిటర్న్ అనేది ఇచ్చేస్తున్నాం అనమాట. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఒక రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మన దగ్గర నుంచి ఏమి వెళ్ళిపోయినాయి? పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ వుడ్ బి క్రెడిటెడ్. సో డిక్రీజెస్ ఇన్ బిజినెస్ అసెట్స్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న కొంచెం అమౌంట్ అనేది వాళ్ళకి రిటర్న్ అనేది ఇచ్చేస్తున్నాం అనమాట. మనం పర్చేస్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. సో దీంట్లో ఏంటి? క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో రూల్ అప్లై అయింది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ ఎగ్జాంపుల్. గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ శామ్ ఫర్ క్యాష్. గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ శామ్ ఫర్ క్యాష్ 40,000. సో 40,000కి మనం గూడ్స్ అనేది సోల్డ్ చేస్తాం. క్యాష్ సేల్స్ ఆఫ్ 40,000 అంటే 40,000 రూపీస్కి క్యాష్ సేల్స్ అనేది జరిగింది. సో దీంట్లో ఒక్క జర్నల్ ఎంట్రీస్ ఎలా రాస్తాము అంటే క్యాష్ అకౌంట్ డెటాల్ టు సేల్స్ అకౌంట్ అని రాసేస్తాం. 40,000 బీయింగ్ నరేషన్ వచ్చేటప్పటికి బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అని రాస్తామన్నమాట. సో మనం ట్రాన్సాక్షన్ చూసి ఆ టూ హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో ఈ జర్నల్ ఎంట్రీ రాయకుండానే మనం ఈ ట్రాన్సాక్షన్ ఒకటి చూసి ఆ టూ హెడ్స్ ఏంటో ముందుగానే ఐడెంటిఫై చేయాలి. సో ఈ ట్రాన్సాక్షన్ అదే ఈ ఎంట్రీ అనేది రాస్తే మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను ఫస్ట్ ఈ ఎంట్రీ అనేది రాయటం జరుగుతుంది. సో ఆ టూ హెడ్స్ అనే ఏంటి? సేల్స్ అకౌంట్ ఒకటి, క్యాష్ అకౌంట్ ఒకటి. సో యాజ్ బోత్ ద అకౌంట్స్ హ్యాపెన్ టు బీ రియల్ అకౌంట్. ఆ టూ అకౌంట్స్ అనేవి ఈ టూ హెడ్స్ అనేవి వచ్చేటప్పటికి రియల్ అకౌంట్లోకే వస్తాయి. సో ఎలా వస్తాయో చూద్దాం. As per the rule of real account rule ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో క్యాష్ account would be debited.
క్యాష్ అకౌంట్ ఏంటి, డెబిట్ అయింది, ఇంక్రీజెస్ ద క్యాష్ అనమాట. సో డెబిట్ ఏంటి, వాట్ కమ్స్ ఇన్, క్యాష్ అనేది వచ్చింది కదా ఇది. ఓకే, నెక్స్ట్ సేల్స్ అకౌంట్ వుడ్ బి క్రెడిటెడ్. సేల్స్ అకౌంట్ ఏంటి, క్రెడిట్ అయింది, ఏంటి, డిక్రీజెస్ ద ఎసెట్. మనం సేల్ చేసాం, మన దగ్గర నుంచి ఎసెట్స్ అనేది డిక్రీజ్ అయింది అంటే ఏంటి, ఈ రూల్ ప్రకారం చూసుకుంటే క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్రెడిట్ ఏంటి, మనం ఎసెట్స్ అనేవి అమ్మేసాము, మనకి మనీ వచ్చినాయి. సో ఈ రూల్ ప్రకారం కరెక్టే కదా. ఓకే, అండ్ మీకు ఏమైనా డౌట్ వస్తే నేను లాస్ట్ గోల్డెన్ రూల్స్ అనేవి నేను వీడియో చేయడం జరిగింది. అసలు ఏమేమి పర్సనల్ అకౌంట్ కింద వస్తాయి, ఏమేమి రియల్ అకౌంట్ కింద వస్తాయి, అండ్ నామినల్ అకౌంట్ కింద ఏం వస్తాయి అనేది నేను చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అసలు రియల్ అకౌంట్ ఏంటి, నామినల్ అకౌంట్ ఏంటి, పర్సనల్ అకౌంట్ ఏంటి అని మీకు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని చూడండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైద్ది. అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అప్డేట్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, 6th ఎగ్జాంపుల్. సేల్స్ ఆఫ్ ₹40,000 గూడ్స్ టు మిస్టర్ వరుణ్ ఆన్ క్రెడిట్ బేస్ మీద మనం సేల్ అనేది చేసామన్నమాట. మిస్టర్ వరుణ్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. సో ఈ ఎంట్రీకి ఆ 2 హెడ్స్ ఏంటి, మిస్టర్ వరుణ్ అకౌంట్ ఒకటి, నెక్స్ట్ సేల్స్ అకౌంట్ ఒకటి. సో వరుణ్ అకౌంట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్, నేమ్స్ అన్ని పర్సనల్ అకౌంట్స్ కిందే వస్తాయి. అండ్ సేల్స్ అకౌంట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. సో యాజ్ పర్ ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అనమాట. సో మిస్టర్ వరుణ్ అకౌంట్ వుడ్ బి డెబిట్. వరుణ్ అకౌంట్ అనేది డెబిట్ అయింది అంటే ఇంక్రీజెస్ ఇన్ డెబిటార్స్ అనమాట. సో యాజ్ పర్ ద రూల్ డెబిట్ ద రిసీవర్ కరెక్టే. నెక్స్ట్, యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సేల్స్ అకౌంట్ అనమాట, సేల్స్ అకౌంట్ వుడ్ బి క్రెడిటెడ్, సేల్స్ అకౌంట్ అనేది క్రెడిట్ అయింది, డిక్రీజెస్ ఇన్ ద అసెట్. సో మనం సేల్స్ అకౌంట్ అంటే మనం సేల్ చేస్తాం అన్నమాట. సేల్ చేసేస్తే ఏంటి, మనకి ఆ ఎంట్రీ అదే ఆ గూడ్స్ కానీ ఏమైనా మనం సేల్ చేసినప్పుడు మన దగ్గర ఆ గూడ్స్ ఉండవు కదా, అమ్మేసాం కదా, సో అవి డిక్రీజ్ అవుతాయి కదా ఎసెట్స్. సో ఇది కూడా కరెక్టే. సో నెక్స్ట్ వన్, 7th ఎగ్జాంపుల్ అనమాట. గూడ్స్ ఆఫ్ ₹1,000 రిటర్న్డ్ బై మిస్టర్ తరుణ్. సో తరుణ్ గూడ్స్ రిటర్న్ చేశాను అనమాట. ఏంటది, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు మిస్టర్ తరుణ్ అకౌంట్. సో బీయింగ్ గూడ్స్ రిటర్న్డ్ బై మిస్టర్ తరుణ్. సో ఈ ట్రాన్సాక్షన్లో ఏమేమి 2 హెడ్స్ వస్తాయి, 2 హెడ్స్ ఆఫ్ అకౌంట్ ఇన్వాల్వ్. ఏమేమి హెడ్స్ ఇన్వాల్వ్ అయినాయి, మిస్టర్ తరుణ్ అకౌంట్ ఒకటి, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఒకటి. సేల్స్ రిటర్న్స్నే ఇంకో ఫామ్లో అంటాము, రిటర్న్ ఇన్ వర్డ్స్ అని అంటాము సేల్స్ రిటర్న్స్నే. సో మిస్టర్ తరుణ్ అకౌంట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్, సేల్స్ అకౌంట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. చెప్పిన నేమ్స్ వచ్చినాయని పర్సనల్ కింద మీరు డిక్లేర్ చేసేసుకోవచ్చు. సో యాజ్ పర్ ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మిస్టర్ తరుణ్ అకౌంట్ వుడ్ బి క్రెడిటెడ్. సో తరుణ్ అకౌంట్ ఏంటి, క్రెడిట్ అయింది. క్రెడిట్ అయ్యింది అంటే ఏంటి, క్రెడిట్ ద గివర్ అనమాట. సో ఏంటి, క్రెడిట్ ద గివర్ అనమాట. మనం ఏంటి సేల్ చేసాము, అది మనకి రిటర్న్ వచ్చినాయి అంటే తరుణ్ రిటర్న్ చేశాడు అనే కదా అర్థం. సో తరుణ్ రిటర్న్ చేశాడనమాట. సో డిక్రీజెస్ ఇన్ ద ఎసెట్స్ అనమాట. సో డిక్రీజెస్ ద ఎసెట్స్ ఏంటి, వాళ్ళకి డిక్రీజ్ అవుతుంది అనమాట ఎసెట్స్ అనేవి. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ ద రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో సేల్స్ రిటర్న్స్ అకౌంట్ వుడ్ బి డెబిటెడ్. సేల్స్ రిటర్న్ చేశారంటే మన దగ్గర ఏంటి, ఇంక్రీజెస్ ఇన్ ఎసెట్స్ అనమాట. ఎసెట్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చి 8th ఎగ్జాంపుల్. క్యాష్ పెయిడ్ టు మిస్టర్ రోహన్ ₹1,980 and discount received ₹20.
ఇది డిస్కౌంట్ ఉన్న ట్రాన్సాక్షన్. సో ఈ ట్రాన్సాక్షన్లో ఏమేమి హెడ్స్ వస్తాయి? వాట్ ఆర్ ద 3 హెడ్స్? ఏమేమి వస్తాయి? ఫస్ట్ మిస్టర్ రోహన్ అకౌంట్, క్యాష్ అకౌంట్, డిస్కౌంట్ అకౌంట్, ఈ 3 అనేవి వస్తాయి అన్నమాట. సో మనం ఎంట్రీ అనేది ఎలా రాస్తాము? మిస్టర్ రోహన్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ అనమాట. ఈ అమౌంట్ అనేది ఇలా వేస్తాము. సో అమౌంట్ డిస్కౌంట్ 20 రూపీస్ ఆల్రెడీ మనకి ట్రాన్సాక్షన్ అని చెప్పేశారు. సో మిస్టర్ రోహన్ అకౌంట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్, డిస్కౌంట్ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. చూడండి, ఇది బాగా జాగ్రత్తగా చూడండి. సో 3 రూల్స్ అనేవి అప్లై అయినాయి. ఈ యొక్క ఎంట్రీకి 3 రూల్స్ అనేవి అప్లై అయిపోయినాయి. సో అది ఎలానో చూద్దాం. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అనమాట. సో మిస్టర్ రోహన్ అకౌంట్ వుడ్ బి డెబిటెడ్. సో రోహన్ అకౌంట్ అనేది డెబిట్ అయింది. సో డెబిట్ అయింది ఏంటి? డిక్రీజెస్ ఇన్ లయబిలిటీస్. సో తన ఒక్క లయబిలిటీస్ అనేవి డిక్రీజ్ అయినాయి అనమాట. సో అయినట్టే కదా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రియల్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో క్యాష్ అకౌంట్ వుడ్ బి క్రెడిటెడ్. సో ఎందుకు క్రెడిట్ అయింది? డిక్రీజెస్ ఇన్ క్యాష్ అనమాట. సో క్రెడిట్ అంటే క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే క్యాష్ అనేది రోహన్కి పే చేశారు కదా. సో క్యాష్ అకౌంట్ అనేది డిక్రీజ్ అయింది. సో అందుకని క్రెడిట్లో వచ్చిందనమాట. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ నామినల్ అకౌంట్, నామినల్ యొక్క రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఈ రూల్ అయితే డిస్కౌంట్ అకౌంట్ వుడ్ బి క్రెడిటెడ్. డిస్కౌంట్ అకౌంట్ అనేది క్రెడిట్ అయింది. ఎందుకు క్రెడిట్ అయింది? క్రెడిట్ ఆల్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో మన డిస్కౌంట్ అనేది ఏంటిది? డిస్కౌంట్ అనేది ఇన్కమ్ కిందే కదా, మనం గెయిన్ చేసాం కదా ఆ డిస్కౌంట్ అనేది. సో ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్కౌంట్. డిస్కౌంట్ వల్ల మన రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో ఇది అన్నమాట. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 రూల్స్ అనేవి అప్లై అయిపోయినాయి. రోహన్కి వచ్చి పర్సనల్ అకౌంట్, క్యాష్ వచ్చి రియల్ అకౌంట్, డిస్కౌంట్ వచ్చి నామినల్ అకౌంట్. సో రోహన్ ఏంటి? రోహన్ అమౌంట్ క్యాష్ పెయిడ్ టు మిస్టర్ రోహన్ అనమాట. సో రోహన్కి క్యాష్ అనేది పే చేశారు. ఎంత పే చేశారు? 1980 పే చేశారు. సో పే చేశారు కాబట్టి అప్పుడు రోహన్ దగ్గర క్యాష్ ఉంటుంది కదా, డెబిట్ ద రిసీవర్ అనమాట. సో తిన అనేవాడు రిసీవ్ చేసుకున్నాడు. సో తిన డెబిట్కి వెళ్ళాడు. అంటే ఏంటి? సో డెబిట్ ద రిసీవర్ కాబట్టి ఈ రూల్ అనేది అప్లై అయ్యిద్ది. ఎందుకు? రోహన్ అనేవాడు క్యాష్ అనేది రిసీవ్ చేసుకున్నాడు. సో నెక్స్ట్ వన్ ఏంటి? క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్ కింద ఎందుకు వచ్చింది? సో రియల్ అకౌంట్ కింద వచ్చింది క్యాష్ అనేది. సో ఓకే, నెక్స్ట్ వన్ ఎందుకు ఇది క్రెడిట్? క్యాష్ అనేది రోహన్ తీసేసుకున్నాడు కదా, అప్పుడు ఇది క్రెడిట్గా. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, తన దగ్గర ఏం లేవు కదా, అది రోహన్కి ఇచ్చేశారు. సో క్యాష్ క్రెడిట్. డిస్కౌంట్ అనేది నామినల్ కింద వచ్చింది. ఎందుకంటే క్రెడిట్ ఆల్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. క్రెడిట్ అంటే ఆల్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనమాట. సో ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్కౌంట్. డిస్కౌంట్ రూపంలో మన రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. అండ్ ద నెక్స్ట్ నైన్త్ ఎగ్జాంపుల్ ఏంటి? విత్డ్రాన్ ₹1000 బై ప్రొప్రైటర్ ఫర్ పర్సనల్ యూస్ కింద మనం విత్డ్రా చేసామన్నమాట. ఏంటి? డ్రాయింగ్స్ అకౌంట్ ఎటార్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ అంటే ఏంటి? బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ బై ద ప్రొప్రైటర్.
In these transactions, two heads of accounts involved. ఏమేమి అకౌంట్స్ ఇన్వాల్వ్ అయినాయి? డ్రాయింగ్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్, ఈ రెండు అకౌంట్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయి. సో డ్రాయింగ్స్ అకౌంట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. సో డ్రాయింగ్స్ అకౌంట్ అనేది పర్సనల్, క్యాష్ అనేది రియల్ కింద వచ్చింది. సో యాజ్ పర్ ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్, debit the receiver, credit the giver. So drawings account would be the debit. అంటే ఏంటి? డిక్రీజెస్ ఇన్ క్యాపిటల్. సో క్యాపిటల్ అనేది డిక్రీజ్ అయింది. సో ఏంటి? డ్రాయింగ్స్ అంటే ఏంటి? మనం పర్సనల్గా యూస్ చేసుకున్నాం అని చెప్పి. సో దీన్ని పర్సనల్గా యూస్ చేసుకున్న దాన్ని మనం ఏమంటాం? డ్రాయింగ్స్ అని పెడతాం. ఈ రూల్ అనేది అప్లై అయింది కదా. డ్రాయింగ్స్ అంటే డెబిట్ ద రిసీవర్, రిసీవ్ చేసుకున్నారు. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రియల్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మన దగ్గర ఏం వెళ్ళిపోయింది? క్యాష్ వుడ్ బి క్రెడిటెడ్. సో క్యాష్ వుడ్ బి క్రెడిటెడ్ కాబట్టి డిక్రీజెస్ ఇన్ క్యాష్. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? withdrawn from bank ₹1000 for office use. ఆఫీస్ యూస్ కోసం మనం బ్యాంక్ నుంచి ₹1000 అనేది విత్డ్రా చేసాం. క్యాష్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్, బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. ఆఫీస్ యూస్ కోసం మనం విత్డ్రా అనేది చేసామన్నమాట. సో దీంట్లో టూ హెడ్స్ అనే ఏమొస్తాయంటే, టూ heads of accounts involved in this transaction. ఈ ట్రాన్సాక్షన్లో టూ హెడ్స్ అనేవి వస్తాయి. క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ ఈజ్ ద రియల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఈజ్ ద పర్సనల్ అకౌంట్ అనమాట. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ ద రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో క్యాష్ అకౌంట్ వుడ్ బి ద డెబిట్. సో ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ అంటే ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో క్యాష్ అనేది వచ్చిందనమాట. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అనమాట. సో బ్యాంక్ అకౌంట్ వుడ్ బి ద క్రెడిటెడ్. సో ఏంటి? బ్యాంక్ అనేది ఇచ్చిందనమాట, అందుకనే క్రెడిట్ ద గివర్ అనమాట. సో ఈ ఫ్రెండ్స్, మీకు ఈ ఎగ్జాంపుల్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా ఇన్స్టా ఐడిలో మీరు మెసేజ్ పెట్టినా నేను దాంట్లో అయినా డౌట్స్ అనేవి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్ వైజ్గా ఏ డౌట్ ఉన్నా మీరు పెట్టచ్చు. సో డౌట్ క్లారిటీ ఇవ్వడానికి టైం పట్టొచ్చు, కానీ క్లారిటీ అనేది మీకు ఇస్తాను నేను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అండ్ చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ కీప్ స్మైలింగ్.